అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ వీధిలో ఉన్న ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అయితే ఎటువంటి వార్తను ఆ స్త్రీ ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూల ఫలితాలను మీరు పొందబోతున్నారు. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏ విధంగా చేయాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోనికి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము ఏం అప్లోడ్ చేస్తున్నామో ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలోనే 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పదములు, హస్త 1, 2, 3, 4 పదాలు, చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులని కన్యా రాశిగా పరిగణిస్తూ పడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావులు, క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. సిస్టమేటిక్గా ఉంటారు. అలాగే ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచించిన నిర్ణయాలు తీసుకునడం అలవాటు. తొందరపడతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూసినటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. కెరియర్కి సంబంధించింది కానీ, వృత్తి వ్యాపార జీవితానికి సంబంధించింది కానీ ఒక అద్భుతమైన అవకాశాలు అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఏదో ఒక అవకాశం అయితే వస్తుంది. అలాగే వ్యాపారపరమైన పెట్టుబడుల గురించి మీరు డబ్బుకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక వార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం బంధువులతో కలిసి విహారయాత్రకు వెళ్ళాలని మీరు ప్లాన్ చేసుకుంటారు. దీని గురించి ప్రణాళికలు కూడా రచించుకుంటారు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కూడా మీకు ఏర్పడతాయి. పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం కూడా మీకు వస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఉద్యోగస్తులకి మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అనుకున్నది కూడా ఖచ్చితంగా సాధించగలుగుతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే మీ వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఫోన్ చేసి ఒక ఆరోపణ మీ పైన వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పిల్లలకు సంబంధించిన వ్యవహారాల విషయంలో కావచ్చు, లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు. అయితే మీరు వారితో ఒక మాట అన్నారని మధ్యవర్తుల ద్వారా తెలిసిందని మీకు ఫోన్ చేసి మిమ్మల్ని అడగడం కానీ, ఇటువంటి ఏదో ఒక అంశం అంటే మీకు సమస్యాత్మకమైనటువంటి అంశాన్ని మీరు ఆ యొక్క ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకుంటారు. ఇది మీకు మానసిక ఆందోళన కలిగించేటువంటి అంశమైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి. అయితే ముఖ్యంగా ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ముందుకి అవకాశం అయితే వస్తుంది. ఆ యొక్క డబ్బు సమకూరే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం అయితే మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం అనేది మీకు ఉండబోతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి. అలాగే శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించండి. దుర్గా చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. పేదలకి, గురువులకు, పాదరక్షలకు దానం చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు అద్భుతమైన మీ జీవితంలో చూస్తారు. అలాగే మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది. ఒక శుభవార్తనైతే అందుకుంటారు. అనారోగ్య సమస్యలను తొలగును. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. బుద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది. అందరినీ సమభావనతో చూడడం వలన సమస్యలు తగ్గుముఖ పడడం, సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడం, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీ యొక్క రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది. ఒక విషయంలోనే సంతోషం ఏర్పడుతుంది. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి.
ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం వెలువడుతుంది. కొన్ని కీలక సమయాలలోనే ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా కూడా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది. కాలమే మీకు కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులని మెయింటైన్ చేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. అదేవిధంగా ప్రయాణంలో జాగ్రత్త అవసరం. శుభ ఫలితాలు వెలువడను శుభప్రదమైనటువంటి కాలమని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వారి ప్రయత్నాలు కూడా వృధా ప్రయాసలే అవడం. అవసరానికి ధనం లభిస్తుంది. మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితోని అనుబంధాలు ఏర్పడడం, ప్రయాణాల విజయవంతులవును. సిద్ధశుద్ధితోని వ్యవహరించే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. అదేవిధంగా మీ యొక్క పరిధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతారు. ఇబ్బందుల పాలు పడకుండా జాగ్రత్త వహిస్తారు. అవసరమైన సహాయం ఏర్పడను. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలు తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతతను తగ్గించుకునే సంఘటనకు దూరంగా ఉంటారు. అదేవిధంగా కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. మనో ఉల్లాసం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. శుభ ఫలితాలు వెలువడను. మీ యొక్క కోరికలు నెరవేరును. మీ యొక్క రంగాలలోనే మీరే పై చేయగా నిలుస్తుంది. ఊహించినటువంటి దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. అనుకూలం కాలమని చెప్పుకోవచ్చు. ధైర్యంగా వ్యవహరిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. అలసట చెందకుండా చూసుకుంటారు. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. వ్యాపారంలోని ఆర్థికంగా ఏర్పడతారు. సమపాలనతో పనులు పూర్తి చేస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో లక్ష్యాలను చేరుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో కీర్తిని గడిస్తారు. సౌభాగ్య సిద్ధి కలదు. ఆరోగ్యం సహకరిస్తుంది. నీటని వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల సలహాలతోనే విజయాలను సాధిస్తారు. ధన లాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదృష్ట యోగం ఏర్పడటం వ్యాపారంలో కలిసి వస్తుంది. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆందోళన ఏర్పడుతుంది. ఆనందంగా ముందుకు సాగుతారు. అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు. గతం కంటే కూడా మంచి కాలమని చెప్పుకోవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను అందిస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన పనులు పూర్తి చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆవేశానికి గురి కావద్దు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణం ఆలోచనలు కార్యరూపం దాల్చడం, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం, కీలక విషయాలను రాణిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలోనే ఆచితూచి వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారంలోని ఆటంకాలు తొలగును. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలోనే తొందరపాటు పనికిరాదు. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. ధనాదాయం బాగుంటుంది. విద్యార్థులు నూతన విద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది. వృధా ఖర్చుల విషయంలోనే పునరావృతం చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టినటువంటి పనుల్లోని అవరోధాలు తొలగడం, సంతాన విద్యాపరంగా మరింత అనుకూలత ఏర్పడుతుంది. భాగస్వామితో వివాదాలు తొలగును. ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం, ఆర్థికంగా పెరిగేటువంటి పరిస్థితులు ఏర్పడడం, చేపట్టినటువంటి పనులను అనుకూలత ఏర్పడుతుంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలోనే నూతన ప్రోత్సాహకాలు అందడం, చేపట్టినటువంటి పనుల్లోని కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చులను అదుపులో ఉంచుకుంటారు. నూతన పెట్టుబడులను అందడం, నిరుద్యోగులకు శుభవార్త అందడం, ప్రముఖుల పరిచయాలు ఏర్పడడం, మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలోని ఇబ్బందులను అధిగమిస్తారు. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. తోటి వారిని కలవకపోతే చేకూరుతుంది. మీ యొక్క రంగాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది.
మీరు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి. శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించండి. దుర్గా చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. పేదలకు గొడుగులు, పాదరక్షకులు దానం చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని, అద్భుతమైన ఫలితాలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.